అవతార్ మెహే బాబా కీ జై. మనం గత కొన్ని వారాలుగా అమేయుని అమియా కుమార్ అంటే మెహర్ బాబా యొక్క ఆ ప్రేమను పొందిన ధన్యజీవి అమియా కుమార్. కాబట్టి ఈ పుస్తకం పేరు కూడా అమేయుని అమియా కుమార్ అని పెట్టారు. అంటే బాబా ప్రేమని అంత పొందిన అద్భుత ధన్యజీవి. ఆయన గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఆయన ఏం చదువుకున్నారు, ఎలా బాబా పరిధిలోకొచ్చారు అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కిందటి బుధవారం ఏం తెలుసుకున్నాము అంటే, బాబా గురించి అంతా వింటాడు. ఈ మునిరాజు అన్న అతను చెప్తారు బాబా సైలెన్స్ ఉన్నారని, బాబా అంత ధనవంతుడు కాదని, ఆయన ప్రచారానికి ఎవరిని ఏమి వాడుకోరని, ప్రేమికులే అలా ఆయన ప్రచారం గురించి చేస్తూ ఉంటారని, ఇట్లా అన్ని విషయాలు తెలుసుకున్నా కూడా ఇంకా ఏదో సందేహం, ఇంకా ఏదో సందేహం అతన్ని దొలుస్తూ ఉంటుంది. ఆఖరికి ఏమని చెప్తాడంటే, అమియా కుమార్ ఏమంటాడంటే, నిజంగా బాబా సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయితే ఆయనే నాకన్నీ తెలియజేయాలి అని అనుకుంటాడు. అనుకుని బాబా బుక్స్ ముందు బాబా గురించి నువ్వు తెలుసుకో అన్నాడు కదా అని బాబా బుక్స్ చదువుతాడతను. చదువుతున్నప్పుడు అందులో కొన్ని బాబా ఇచ్చిన మెసేజెస్ అతనికి చాలా నచ్చుతాయి. అవేంటంటే, మేల్కొల్పుటకే కానీ బోధించుటకు రాలేదు. ప్రేమ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇలా అద్భుతమైన ఈ సందేశాలకి అతను ఆకర్షితుడైపోతాడు. చాలా అద్భుతంగా ఉన్నాయనుకుంటాడు. బాబా మౌనం కూడా అద్వితీయం, అద్భుతం అనుకుంటాడు. కానీ ఇంకా ఏదో సందేహం. ఆఖరికి ఫైనల్‌గా మునిరాజుతో అంటాడన్నమాట. కొన్ని రోజులు నాకు టైం కావాలి అంటాడు. అని చెప్పి మునిరాజుకి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఒక కరెంట్ షాక్‌లా తగులుతుంది అతనికి. అదేదో ఆటోమేటిక్‌గా తగిలిందేమో అనుకుంటాడు. కానీ మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఇచ్చినప్పుడు కూడా అదే స్పర్శ అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత అతను అనుకుంటాడన్నమాట. ఏమని? మెహర్ బాబా సర్వజ్ఞుడైతే తన మనసులోని ఆలోచనలు, భావనలు అవి ఆయనకి తెలియాలి కదా! ఆయన సర్వవ్యాపి అయితే తనతో పాటు ఉండాలి కదా! ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి. అందుకని బాబాయే స్వయంగా ఈ అనుభూతులు నాకు కలిగించాలి. ఆయనే నాలో నమ్మకాన్ని పెంచాలి అని చెప్పి బాబాకే పరీక్ష పెడతాడన్నమాట అతను. అంటే అతని జ్ఞానం ఏంటంటే ప్రొఫెసర్ కదా! ప్రతీదీ సంశయం అది నివృత్తి అవుతూ ఉండాలి. కానీ దాన్ని ప్రతీదీ జరుగుతున్న కొద్దీ అతను ఇంకా బాబా మీద సందేహాలు పడుతూ ఉంటాడు. కానీ అమితమైన ప్రేమ మాత్రం బాబా మీద ఉంటుంది అతనికి. అంతవరకు చదువుకున్నామండి కిందటి బుధవారం. ఈరోజు విషయంలోకొద్దాం. అమియా కుమార్‌కి ఏమనుకుంటున్నాడు? నాకు అనుభూతి కలిగించు అంటూ అమియా కుమారు హృదయ లోతుల నుండి ప్రార్థించాడు అని రాస్తున్నారిక్కడ. హృదయ భాష ఆయన వింటాడు కనుక, అలాగే అతను అనుకున్నవన్నీ కూడా బాబా ఎలా సహాయం అందించారనేది కూడా మనం తెలుసుకుందామండి. ఆనాటి నుండి అమియా కుమార్ జీవితంలోకి మెహర్ బాబా ప్రవేశించారు అని చెప్పవచ్చు. అతని మనసుతో బాబా దోబూచులాడసాగారు. ఒకనాడు వ్యాయామం చేస్తూ ఉండగా నోరు ఎండిపోసాగింది అమియా కుమార్‌కి. అతననుకున్నాడు, ఆ సమయంలో ఒక పిప్పర్‌మెంటు అంటే క్యాండీ ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే దాహమేస్తోంది కదా! ఒక పిప్పర్‌మెంట్ లాంటిది తీసుకుంటే ఆ దాహం కట్టుతుందని అతని ఉద్దేశం. ఇల్లు చేరడానికి ఇంకా సమయం పడుతుంది. ఒక క్యాండీ ఉంటే దాహం తగ్గుతుంది అనిపించింది అమియా కుమార్‌కి. అప్పుడు అమియా కుమారు ఇలా అనుకున్నాడు. వెంటనే మెహర్ బాబా గుర్తుకొచ్చారు అమియా కుమార్‌కి. బాబా, ఎవరైనా ఈ సమయంలో నాకొక పిప్పరమెంట్ ఇస్తే నువ్వే సహాయం చేశావని నమ్ముతాను అనుకున్నాడు అమియా కుమారు. ఇల్లింకా కొంత దూరం ఉందనగా ఒక తెలిసిన వ్యక్తి ఎదురై పలకరించాడు. ఆగకపోతే బాగుండదు అనుకుని అతనితో మాట్లాడాడు అమియా. ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా తన చేతిలోని చాక్లెట్ తినమని ఇచ్చాడు అమియా కుమారికి. అంటే అతను తప్పించుకుందాం అనుకున్నాడు కానీ ఆయన పెద్ద వ్యక్తి కదా! ఎదురు పడ్డప్పుడు పలకరించకపోతే బాగుండదని ఎదురుపడ్డాడు. కానీ అతనేం చేశాడు, వెంటనే అమియా చేతిలో ఒక చాక్లెట్ పెట్టాట. ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని పరీక్షగా చూస్తూ, "మీరు ఎప్పుడూ క్యాండీలు మీ దగ్గర ఉంటాయా?" ఎదురు ప్రశ్నించాడు. ఆ వ్యక్తి సిగరెట్టు మానే ప్రయత్నంలో ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం తన దగ్గరున్నాయని బదులిచ్చాడు ఆ వ్యక్తి. అంటే ఇతనికి దాహమేస్తోంది, పిప్పర్‌మెంట్ ఉంటే బావుండును అనుకున్నాడు. అనుకున్న వెంటనే బాబాకి పరీక్ష పెట్టేశాడు. "బాబా నువ్వు నిజంగా నాకు ఈ పిప్పర్‌మెంట్ గనక ఇస్తే నువ్వే సహాయం చేశావని నేను నమ్ముతాను" అన్నాడు. అలాగే వెంటనే ఆ వ్యక్తి ఎదురవ్వడం, ఏం మాట్లాడకుండా చేతిలో క్యాండీ పెట్టడం. ఇదంతా బాబా వల్ల జరిగిందనుకోవట్లే అతను. ఏమని అడుగుతున్నాడు అతన్ని ఎదురైన వ్యక్తిని, ఎప్పుడూ ఇలా క్యాండీలు మీ దగ్గర పెట్టుకుంటారా?" అడిగాడు అమియా.
ఆ వ్యక్తి సిగరెట్ మానే ప్రయత్నంలో ఎవరో నాకు సలహా ఇచ్చారు. సిగరెట్ తాగాలనుకున్నప్పుడల్లా ఒక క్యాండీ నోట్లో పెట్టుకోండని, ఆ రకంగా నేను జేబులో పెట్టుకుంటాను ఈ క్యాండీలు అని చెప్పాడు. అంటే ఈ పిప్పర్‌మెంట్‌లు. తర్వాత అమియా కుమార్ మనసులో మరిన్ని సందేహాలు తలెత్తాయి. తన కోరికననుసరించి తన చేతిలోకి పిప్పర్‌మెంట్ రావడం యాదృచ్ఛికమా? లేక మెహర్ బాబా కృప కారణమా? అర్థం కాలేదు అమియా కుమార్‌కి. ఆ సంశయం అలాగే ఉండిపోయింది. ఇంకా నమ్మలేదు. బాబానన్నాడు, "నువ్వు పిప్పర్‌మెంట్ ఇస్తే నీ సహాయమే" అనుకున్నాడు. కానీ అనుకున్న వెంటనే జరిగిపోతే మనకేమనిపిస్తుందండి? నమ్మకం కుదరదు గదా! అతనికి అలాగే అమియా కుమార్ కూడా ఇంకా మాయలో ఉన్నాడు కనుక, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది. ఇది బాబా సహాయం కాదు అనుకున్నాడు. మరోసారి అమియా కుమార్ తల్లి చాలా అవసరమని చెప్పి బజారు నుండి నిమ్మకాయలు తెమ్మంది. అప్పుడు కూడా అమియా కుమారు మెహర్ బాబాని నిమ్మకాయలు ఏర్పాటు చేయమని కోరాడు. అనుకోకుండా పక్కింటి వారింట్లో వండిన నిమ్మకాయలు పంపడం, వాటిని అమియా కుమార్ తల్లికివ్వడం జరిగింది. ఈ సంఘటన కూడా అమియా కుమారు బాబా కృపగా పూర్తిగా నమ్మలేకపోయాడు. మళ్ళీ తల్లి అడిగింది నిమ్మకాయలు కావాలని. బయటికెళ్ళలేక బద్ధకంతో అంటే మనకు అప్పుడప్పుడు బాలనాటు కూడా గుర్తుకొస్తూ ఉంటారండి. ఈ అమియా కుమార్ చేష్టలు. ఒక్క నిమిషం. అంటే తల్లి నిమ్మకాయలడిగితే వెళ్ళకడానికి బద్ధకించి మళ్ళీ మెహర్ బాబాకు సహాయం అడిగాడతను. మెహర్ బాబా సహాయం అడిగితే వెంటనే పక్కింట్లో నిమ్మకాయలు ఆటోమేటిక్‌గా రావడం. అది కూడా బాబా సహాయం కాదు. ఇది బాబా కృప కాదు. ఇది కూడా యాదృచ్ఛికమే అనుకున్నాడు అమీయ కుమార్. అలా 2 సంఘటనలు జరిగాక, ఒకనాడు అవసరంగా ప్రయాణం చేయవలసి వచ్చింది అమియా కుమార్. చేతిలో డబ్బు లేదు. రావలసిన డబ్బు చేతికందలేదు. బాబాయే డబ్బు ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు అమియా కుమార్. సరిగ్గా సమయానికి రావలసిన డబ్బు చేతికందింది. మళ్ళీ ఇంకోసారి కూడా ప్రతిసారి బాబా మీద ఒక వేయడం, అది తీరిన వెంటనే మళ్ళీ బాబా మీద నమ్మకం లేకపోవడం. ఇట్లా జరుగుతోంది అతనిలో. అంటే బుద్ధిని వాడుతున్నాడనమాట. అందువల్ల ఇదంతా ఈ సంశయం అంతా అతనికి. సరే డబ్బు లేదు ఎలాగ ప్రయాణం చేయాలనుకుంటే అనుకోకుండా ఆగిపోయిన డబ్బు రావడం. ప్రయాణం చేయడం జరిగింది. ఇలా మరికొన్ని సంఘటనలు జరిగాయి అమియా కుమారి జీవితంలో. అమియా కుమార్ మనసులో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయనే భావన ఒక పక్క, మెహర్ బాబా సర్వజ్ఞుడు సంశయించుకొని మరో పక్క. ఎవరి మాట వినాలో అర్థం కాలేదు. ఇక్కడే మనసుకి, హృదయానికి మధ్యల గందరగోళమండి. అది నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ వేలోకెళ్తుంది. కానీ ఇక్కడ 2 రకాలుగా రెండిటికి సపోర్ట్ చేస్తున్నాడతను. అటు బాబాని ప్రేమిస్తున్నాడు, మనసుతో సంశయిస్తున్నాడు. దానివల్ల ఎవరి మాట వినాలో అర్థం కావటం లేదు అమియా కుమార్‌కి. అలా క్రమంగా గడిచిన సన్నివేశాలన్నిటికీ మెహర్ బాబాయే మూల కారణం అనే భావన బలపడసాగింది. అంటే హృదయం చెప్పేది వింటున్నాడు. నెమ్మదిగా ఒక్కొక్క సంఘటన తలుచుకుని, లేదు లేదు ఇది యాదృచ్ఛికం కాదు. బాబాయే నాకు సహాయం చేస్తున్నాడు అన్న విశ్వాసం దృఢపడుతోంది అమియా కుమార్‌లో. ఈ భావన అమియా కుమార్ జీవితంలోనూ, అతని దృక్పథంలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. అంటే మరింత బాబా ప్రేమని ఆస్వాదించాలి అనుకున్నాడతను. ప్రతిసారి మెహర్ బాబా పట్ల ప్రేమ భావన కొన్ని నిమిషాలుండసాగింది. ఆ సమయంలో అతని మనసు మరంత అందంగా, హృదయం నిర్మలంగా మారుతోంది. మెహర్ బాబా అతని చైతన్యానికి దగ్గరగా రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ రెండింటికి తేడా గమనించినట్లుగా ఉంది అమియా కుమార్‌కి. మనకి అంతే కదా! ఒక్కొక్కసారి ప్రార్థన చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఒక 10 మినిట్స్ అక్కడ మనకు చాలా మంచి అనుభూతి. ఒక బాబా దర్శనం చేసుకున్నా, సహవాస్‌కెళ్ళినా అది ఎక్కువ సేపు ఉండదు. అలాగే అమియా కుమార్ జీవితంలో కూడా జరుగుతున్నాయి. ప్రేమ భావన పొంగుతోంది. కానీ అది ఎక్కువ సేపు ఉండటం లేదు. అది అతని బాధ. ఇది ఎలాగైనా స్థిరం చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుస్తోందతనికి. అంటే బాబాతో ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన క్షణాలు, బాబాని మర్చిపోతే ఎలాంటి క్షణాలు, ఈ 2 డిఫరెంట్లు అతను గమనిస్తున్నాడు. అలా జరిగిన సంఘటనలు అమియా కుమార్‌లో మరింత లోతైన ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తించాయి. అయినా ఇంకా వాటిని విశ్లేషించి
ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇదంతా బాబాయే చేస్తున్నారన్న దగ్గరికి రాలే. ఒక నిమిషం స్థిరంగా ఉంటుంది. మరు నిమిషం మాయమైపోతుంది. ఇందులో ఉన్నాడంటే ద్వంద్వంలో ఉన్నాడనమాట అమియా కుమార్. అంతేకాక ఆ అనుభవాలను మరో కొత్త కోణంలో పొందాలని నిర్ణయించుకున్నాడు అమియా కుమార్. ఆహా! ఇది ఇలా కాదు. ఇలా 10 నిమిషాలు ఆయన కృప అనుకోవడం, 10 నిమిషాలేమో నాదే అనుకోవడం, ఇదంతా అతనికి నచ్చలే. ఇంకో కొత్త కోణంలో అనుభవం కావాలి అనుకున్నట్ట. అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ మూడో వ్యక్తి జోక్యంతో జరిగాయి. ఆ సమయంలో అమియా కుమారు మెహర్ బాబా సాహిత్యంతో బాగా పరిచయం ఏర్పడింది. అంటే ఇంతకు ముందు జరిగినవన్నీ కూడా అమియా కుమార్‌కి, మెహర్ బాబాకి మధ్య ఇంకో వ్యక్తొస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. నిమ్మకాయలడిగితే పక్కింటి వాళ్ళిచ్చారు. డబ్బు కావాలంటే వచ్చి డబ్బొచ్చింది. అలాగే చాక్లేట్ కావాలంటే ఎదురుగుండా ఒక వ్యక్తి వచ్చి ఇచ్చాడు. అలా కాదు. నాకు డైరెక్ట్‌గా మెహర్ బాబాతోనే ఈ అనుభవాలు కావాలి అనిపించింట. ఎందుకు? అతను మెహర్ బాబా పుస్తకాలు చదువుతున్నాడు కనుక. అందుకని అతనిలో కొత్త ఆలోచన వచ్చింది. తనకే అటువంటి క్షణమాత్ర దర్శనాలు, భూమికలకు చెందిన దృశ్యాలు అనుభవంలోకి వస్తే తప్పకుండా ఒక నిర్ణయానికి రావచ్చు అనిపించింది అమియా కుమార్‌లో. అటువంటి అనుభవాలు నిద్రలో కాకుండా మామూలుగా పనిచేస్తున్న సమయాలలో మెలకువగా ఉన్నప్పుడు జరగాలని కోరుకున్నాడు అమియా కుమారు. ఆ మెహర్ బాబా కృపను నేరుగా తాను అనుభవించగలిగితే విశ్వాసం పెంచుకోవచ్చని ఒకరోజు బాబాని ప్రార్థించాడు. చూడండి, మామూలుగా మనసులో అనుకున్న జరిగిపోతున్నాయి. అలా కాదు. కలలో కూడా కాదు. డైరెక్ట్ అనుభూతి కావాలి తనకి. అంటే ఆ అనుభూతిని ఇంక మరిచిపోకూడదనమాట. అలాంటి అద్భుతమైన అనుభూతి కావాలి. దానికోసం బాబాని ప్రార్థించట. నువ్వు కలలో చేసేయడం, ఆ మనసులో అనుకున్నది కాదు. నిజంగా జరిగిపోవాలి. అంటే కొన్ని భూమికెళ్ళి కొన్ని స్టేజ్‌కెళ్ళాక ఒక అనుభూతి ఉంటుంది చూడండి. అది శాశ్వతంగా ఉండిపోతూ ఉంటుంది. అలాంటి శాశ్వత అనుభూతి కావాలని కోరుకుంటున్నాడు అమియా కుమార్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అమియా కుమారు ఏదో పుస్తకం చదవడం అలవాటు. అతను ఫస్ట్ నుంచి కూడా బుక్స్ ఎక్కువ చదువుతాడు కదా! అలాగే ఇప్పుడు కూడా ఏదో పుస్తకం చదువుతున్నట్ట. అలా ఆ పుస్తకాన్ని చదవడానికి తెరిచాడు. అంతలో ఒక వింత కాంతి కనిపించింది అమియా కుమార్‌కి. తెల్లగా, మంచులా, చల్లగా ఉన్న ఆ కాంతి క్రమంగా గదంతా వ్యాపించసాగింది. మెత్తగా మెరిసిపోతోంది. ఎక్కడి నుండి వస్తోంది ఈ కాంతి అనుకున్నాడు అమియా కుమారు. ఈ వింత కాంతి మంచం దిగి కిటికీ గుండా బయటకు చూశాడు. ఎక్కడి నుంచి వస్తోంది అని. ఎవ్వరూ కనిపించలేదు. మంచం కింద, టేబుల్ కింద చూశాడు. ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకున్నాడు. అంటే మనకి కరెంటు పోతే చూడండి, ఒక టార్చ్ లైట్ ఏస్తే ఆ ఒక్క కాంతే కనిపిస్తూ ఉంటుంది. అలా అతని రూమ్‌లో ఆ ఒక్క కాంతి పడుతుంట. అదెక్కడి నుంచి వస్తోందో గమనిస్తున్నాడు. అంటే బయట చూసాడు. మంచం కింద, టేబుల్ కింద అంతా వెతికాడు. కానీ అది ఎక్కడి నుంచి వస్తోందో అమియా కుమారికి అర్థం కాలేదు. కొంచెం భయం కలిగింట. అంతలో మెహర్ బాబాని ప్రార్థించడం గుర్తొచ్చింది. మరి డైరెక్ట్ అనుభూతి కావాలన్నాడు కదా! అప్పుడు గుర్తుకొచ్చింట. ఇదేదో బాబా చేస్తున్నారా అనిపించింది. తాను స్పృహలో ఉన్నాడా లేదా అని పరీక్షించుకున్నాడు. అంతలోనే ఆ గదిలో రంగురంగుల కాంతులు కనిపించసాగాయి. అందంగా, అద్భుతంగా, ఆశ్చర్యం గొలుపుతున్నాయి ఆ రంగులు. కళ్ళు మూసుకున్నాడు అమియా కుమార్. ఎటువంటి మార్పు లేదు. కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. ఆ దృశ్యం ఇంకా అద్భుతంగా కనిపించసాగింది. ఇక నిస్సహాయుడైన ప్రేక్షకునిలా మంచం మీద వాలి భరించవీలిలేని ఆ ప్రకాశాన్ని, రంగులు మారుతున్న దృశ్యాలను తిలకించసాగాడు అమియా కుమారు. అలా అరగంట సమయం గడిచింది. అంతలో మరో అద్భుతం జరిగింది అమియా కుమార్‌కి. అంతవరకు కనిపించని దృశ్యం ఆశ్చర్యం గొలిపిందే గాని భయం కలిగించలేదు. అంటే ఇప్పటి వరకు అతను అనుభవిస్తున్న దృశ్యం ఏది కూడా ఆశ్చర్యం అనిపించింది తప్ప భయం అనిపించలేదు. అంటే రకరకాల కలర్స్ కనిపించడం, కళ్ళకి గంతలు కట్టిన ఆ కలర్స్ అద్భుతంగా కనిపించడం, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు కనిపించిన దృశ్యం మాత్రం భయం వేసింది అమియా కుమార్‌కి. అదేంటంటే మిరుమిట్లు గొలుపుతూ బంగారు రంగుతో ఒక వలయం కళ్ళ ముందు కనిపించింది. ఆ వలయం భయంకరమైన వేగంతో అతని వైపుకు రావడం చూశాడు అమియా కుమారు. అమియా కుమారు బెదిరిపోయాడు. దాని నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో పరిగెత్తసాగాడు. గమ్యం తెలియదు. ఎక్కడికి వెళుతున్నాడో తెలీదు. అతని ఇంటి నుండి, ఈ ప్రపంచం నుండి చాలా దూరమైనట్లు అనుభూతి కలిగింది అమియా కుమారికి. నన్ను నా వారి నుండి దూరం చెయ్యొద్దు అంటూ గట్టిగా భయంతో అరిచాడు అమియా కుమారు.
ప్రపంచంతో సంబంధం తెగిపోతుందనే భయం కలిగింది అమియాకుమారికి. ఆ అనుభవం నుండి తప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అమియాకుమారు. అటువంటి సమయంలో మెహర్ బాబా గుర్తుకు వచ్చారు అమియాకుమారికి. బాబా, నిన్ను పరీక్షించినందుకు నన్ను క్షమించు. నన్ను నా వారి దగ్గరకు పంపించు. వారి నుండి దూరంగా తీసుకుపోకు. నా తల్లిని, తండ్రిని, చెల్లెలను అమితంగా ప్రేమిస్తాను అంటూ వేదనతో ప్రార్థించాడు అమియాకుమారు. నెమ్మదిగా ఆ అనుభవం కనుమరుగు అవసాగింది. బెదురు తగ్గింది. కొన్ని నిమిషాలు అతని అందమైన ప్రపంచానికి తిరిగి వచ్చిన అనుభూతి కలిగింది. ఇక ఇటువంటి అనుభవాలను కోరను అనుకున్నాడు అమియాకుమారు. హృదయపూర్వకంగా మెహర్ బాబాకు కృతజ్ఞతలను చెప్పాడు. అంటే బాబా కూడా అదే అంటారు. మీకు అడగడం తెలియదు అంటారు. ఇతనేంటి, బాబా సహాయం అందిస్తున్నా ఆయనని నమ్మలేదు. అది కాకుండా మూడో వ్యక్తి అన్నాడు. ఆఖరికి డైరెక్ట్ అడిగేశాడు. దాన్ని భరించడం, ఆ స్థాయి మనకి ఎంతుందో అంతవరకే మనకు తెలుసండి. కానీ బాబాకి తెలుసు మన ఆత్మ ప్రయాణం గురించి, మనకి ఏ అనుభవం ఇస్తే మనం తట్టుకోగలమో ఇవన్నీ బాబాకి తెలుసు కనుక, బాబా అందుకే నువ్వు అడుగు కానీ అలాగే జరగాలని అడగని, అడగకుండా ఉంటే ఆకాశం అంతని బాబా చెప్పిన సందేశాలన్నీ కూడా ఇలాంటి వింటుంటే నాకు అదే అనిపించింది. అమియా కుమార్ ఏమడిగాడు? డైరెక్ట్‌గా బాబాతో నాకు కాంటాక్ట్ అయిపోవాలి, అనుభూతి కలగాలి అనేసరికి చూపించేశారు బాబా. కానీ అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏమన్నాడు? నా నా ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చేయి బాబా అన్నాడు. ఆ తర్వాత హృదయపూర్వకంగా ఈ అనుభూతి నుండి బయటపడి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు మునిరాజు మురళీ కాలేని పరిచయం చేశాడు. మురళీ కాలే అంటే తెలుసు కదా! చిన్నప్పటి నుంచి బాబా దగ్గరే ఉన్నతను. బాబాతో అతనికి బాల్యం నుండి పరిచయం మురళీ కాలేకి. నవజీవన సమయంలో కాలే బాబాకు సన్నిహిత సహచరుడిగా జీవించాడు. అతని నిరాడంబరత, ఎక్కువగా వింటూ మితంగా మాట్లాడడం, అహంకారం మచ్చుకైనా లేకపోవడం, ఇవన్నీ అమయ్య కుమారికి నచ్చాయి. అంటే ఈ మునిరాజు ఒక రకంగా నచ్చితే, మురళీకాళి ఇంకో రకంగా నచ్చాడు అమియా కుమార్‌కి. ఎందుకంటే, అతను చాలా సింప్లిసిటీగా ఉండడం, అంటే నేను బాబాకి చిన్నప్పటి నుంచి తెలుసు అట్లా గర్వము లేదు. నెక్స్ట్ ఏంటంటే చాలా మితంగా మాట్లాడడం. ఎక్కడ నేను అనే అహంకారం లేకపోవడం. ఇవన్నీ అమియా కుమార్‌కి అతనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా నచ్చాయట అమియా కుమార్‌కి. బాబాతో అతని అనుభవాల గురించి అడిగాడు అమియా కుమారు. మురళీకాళిని అడిగాట అమియా కుమారు. నీ అనుభవాలేంటి? అంటే మురళీకాళి అంటున్నాడు, సత్యానుభవంతో పోలిస్తే ఎటువంటి అనుభవమైనా భ్రాంతి అని మెహర్ బాబా చెబుతారని కాలే చెప్పాడు. సత్యానుభవం అంటే భగవంతునితో అనుభూతండి. అది అది ఏంటంటే ప్రతీదీ కూడా మనం అంటాం కదా! ఒక తలనొప్పి వచ్చినా, ఏదొచ్చినా తలనొప్పి రాని వాడికి అర్థం కాదు. ఎలా వస్తుంది తలనొప్పి అన్నట్టుగానే ఇప్పుడు భగవంతుడితో, బాబాతో మనకు ఉన్న కాంటాక్టు ఆ అనుభూతి చెప్పలేం. ఎన్ని మాటలు చెప్పినా అనుభూతిని ఇచ్చినంత ఏది ఇవ్వదు. ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. అందుకని కాలే అంటున్నాడు, సత్యానుభవంతో పోలిస్తే అనుభవమైనదంతా కూడా మిగిలినదంతా కూడా భ్రాంతి అని మెహర్ బాబా అంటారని, తిరుగులేని విధేయత ఒక్కటే ఎన్నదగినదని బాబా చెబుతూ ఉంటారని అన్నాడు కాలే. అంతేకాక తన అనుభవాలను కొన్నిటిని చెప్పాడు మురళీ కాలే. బాబా ఏమంటారంటే, అనుభూతి ఇచ్చినట్టుగా ఏది ఇవ్వదు. అందుకే ఒక ప్రార్థన చేసినా, ఒక బాబా దర్శనమేనా, అంటే మాయకు అతుక్కోకుండా నా మీదే ఏకాగ్రత వహించండి అంటే, ఆ అనుభూతి పొందుతా ఉండే. ఆ సహవాసులో ఆయన దర్శన భాగ్యం అనుభూతి పొందకపోతే, ఆ సహవాసులో ఉన్న ఆ ప్రార్థన చేసినా మనం అది ఎందుకు పనికిరానిది. ఒక మాయ కిందే వస్తుంది. అందుకే బాబా కర్మకాండ అంటారు. అలాగా ఇప్పుడు ఈ ఈ మురళీకాలే కూడా ఏమంటున్నాడంటే, భగవంతుడితో డైరెక్ట్ అనుభూతి ఒకటి. బాబా ఎక్కువ విధేయతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా మురళీకాలే చెప్తున్నాడు. అలాగే తన అనుభవాలను కూడా కొన్నిటిని చెప్పాట. ఎవరికి? అమియా కుమార్‌కి. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. మురళీకాలే చెప్తున్నారు, ఒకసారి బాబా నన్ను పక్షిలా ఎగరమని చెప్పారు. మురళి మరో ఆలోచన లేకుండా తన శక్తినంతా కూడదీసుకుని గాలిలో ఎగిరాడు. వెంటనే కింద పడ్డాడు. అతని చర్య బాబాని సంతోషపరిచింది. బాబా తన ఆదేశాలు వింతగా ఉండవచ్చు. బాబా ఆదేశాలు చాలా వింతగా ఉండవచ్చు. అసాధ్యమని కూడా అనిపించవచ్చు. కానీ మరో ఆలోచన లేకుండా తక్షణం ఏం చెబితే అది చెయ్యగలిగి ఉండాలి. అదే తిరుగులేని విధేయత అంటారు మెహర్ బాబా అని చెప్పాట కాలే. అంటే మురళీ కాలే గురువుతో ఎలా విధేయత ఉండాలి తన అనుభవాన్ని చెప్తున్నాడండి.
సడన్ గా ఒకసారి బాబా పక్షిలా ఎగురు అంటే, నేను పక్షిలా ఎగరడం ఏంటి బాబా? నేనెలా ఎగరగలను? నాకు ఇలా క్వెషన్ ఏం లేదు. వెంటనే గురువు చెప్పిన ఆర్డర్ వెంటనే అతను పక్షిలాగే ఎగిరట్ట. కానీ కింద పడిపోయాడు. అందరూ నవ్వారు. బాబా కూడా సంతోషించారు. కానీ వెంటనే ఆ ఆదేశాన్ని చేసినందుకు బాబా కూడా చాలా మెచ్చుకున్నారు. అంటే ఇంక ఏ ఆలోచన లేదు మాట. అంటే తన బుద్ధిని వాడకుండా బాబాకి విధేయత చూపించాడు కనుక, ఆ తిరుగులేని విధేయతకు బాబా చాలా సంతోషించారు అని చెబుతూ మురళీకాళే జీవితంలో మరొక మరుపురాని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఈ సంఘటన అయిపోయాక నెక్స్ట్ ఇంకో సంఘటన చెబుతాను అంటున్నారు మురళీకాళే. అదేంటంటే ఒకసారి అతడు ఒక కొండ ఎక్కాడు. శిఖరం చేరుకుని ఒక రాతి మీద కాలు పెట్టాడు. అంతే వెంటనే ఆ రాయి అమితమైన వేగంతో కొండపై నుండి కిందకి దొల్లిపోయింది. దానితో పాటు మురళీకాళే కూడా 100 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయాడు. ఆ దృశ్యం చూసి అతని చుట్టూ చేరిన వారిని ఆశ్చర్యపరుస్తూ అతను మామూలుగా లేచి నిలబడ్డాడు. అదనమాట ఈ ఈ సంఘటన జరుగుతుందని బాబాకి తెలుసు కనుక ముందే అతనికి పక్షిలా ఎగురు అని చెప్పి దాని నుంచి ఆ కర్మ నుంచి ఎంత చక్కగా బాబా తీసేశారో చూడండి. చాలా పెద్ద ప్రమాదం అతను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ బాబా వెంటనే అతను విధేయత చూపించడం వల్ల ఆ పెద్దదిని దాన్ని చిన్నదానితో తీసేశారు. ఎప్పుడైతే అతను ఆ చర్య అయిపోయిన మొన్నాడు ఒకసారి ఎక్కడికో శిఖరం అదో కొండ దగ్గరికో ఎక్కడికో వెళ్ళాడు. తెలియకుండా ఒక రాయి మీద కాలేయడంతో అది జారిపోయాడు. ఎక్కడ 100 అడుగుల ఎత్తు నుంచిట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇతను వెళ్ళిపోయాడు పైకి అనుకున్నారు. కానీ అతను ఏమీ జరగనట్టు మామూలుగా బట్టలన్నీ దులిపేసుకుని లేచి నిలబడ్డాట. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎవరైనా అంత ఎత్తు మీద నుండి కింద పడితే మరణించి ఉండేవారు. లేదా తీవ్రమైన గాయాలతో బాధపడేవారు. కానీ విపరీతమైన వేగంతో కింద పడిపోవడం నిజమే. మురళీకాళ చెప్తున్నాడు. నిజంగా అంత ఎత్తు నుండి ఎవరైనా పడితే వెంటనే వెళ్ళిపోతారు పైకి. కానీ నిజంగా నేను అంత ఎత్తు నుంచి కింద పడ్డాను. కానీ చెప్తున్నాడు మురళీకాళే, నేలను అతని శరీరం తాకడానికి ముందు వేగం పూర్తిగా తగ్గిపోయింది. పక్షిలా మార్చి ఎవరో నేల మీదకు సురక్షితంగా దింపినట్లు అనుభూతి పొందాడు. ఎవరేంటి బాబాయే అతన్ని రక్షించారు. ఎందుకంటే పూర్తి విధేయత చూపించాడు కనుక. అతను చెప్తున్నాడు. ఇంకోలైతే ఆ టైంలో మరణించి ఉండేవారు. కానీ నాకేమనిపించిందో తెలుసా ఆ టైంలో? సరిగ్గా నేనింక నేలకి తాకుతాను అన్న టైంకి ఏదో పక్షిలా వచ్చి నన్ను కిందకి దించినట్టు అనుభూతి పొందాను అని మురళీ కాలే అమియా కుమారికి చెప్పాడు. మురళీ కాలే కథ విన్న అమియా కుమారు మరింత మంది బాబా ప్రేమికులను కలుసుకోవాలని, వారి వారి అనుభవాలు తెలుసుకోవాలని భావించాడు అమియా కుమారు. ఎందుకలా అందరి అనుభవాలు సేకరించడం? నేరుగా బాబాకు ఉత్తరం రాయమని కాలే సూచించాడు అమియా కుమార్‌కి. అంటే వెంటనే అమియా కుమార్‌కి చాలా నచ్చేసింది బాబా విధానం. లేదు లేదు నీ అనుభవాలతో పాటు ఇంకొంతమంది ప్రేమికుల అనుభవాలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే మురళీకాళి చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ సేకరించి ఏం చేస్తావు? డైరెక్ట్ బాబాకే ఉత్తరం రాసేయని చెప్పాట మురళీకాళే. అయినప్పటికీ అమియా కుమారికి బాబాకి ఉత్తరం రాయాలని అనిపించలేదు. అంటే బాబాకి ఇంకా దగ్గరవ్వడానికి టైం ఉందన్నమాట. అందుకని అతనికి అనిపించలే ఉత్తరం రాయాలని. మెహర్ బాబా శక్తిని అంచనా వేయడం అసంభవమని, మహిమలతో ఆయన ఆయా స్థాయిని లెక్క కట్టలేమని మునిరాజు చెప్పాడు. అంటే ఇలా ప్రేమికులను రక్షించడం, అనుభవాలు జరగడం ఇవన్నీ కూడా ఈ ఆయన స్థాయిని లెక్క కట్టినట్టు కాదు అని చెప్తున్నాడు మునిరాజు. అంటే ఇతను అలా అంచనా వేసుకుంటున్నాడు కదా! అలా జరగడం, అనుకున్న వెంటనే జరగడం, ఈ మురళీ అనుభవాలు ఇవన్నీ కూడా బాబా ఏదో మహిమాన్వితుడు అనుకుంటున్నాడు. కానీ అవన్నీ ఒక దాంట్లోకి రావు అని చెప్తున్నాడు. బాబా అతనికి అలాంటి అనుభవాలివ్వడం నిజంగా ఆయన దయ. అతని సందేహాలను రూపుమాపడానికే అంటే బాబా యొక్క దయ అతని సందేహాలను రూపుమాపడానికే వాడుతున్నారని చెప్తున్నాడు మునిరాజు. మునిరాజు చెప్పిన అమియా కుమార్ మనస్సు మరిన్ని అనుభవాలను కోరుకుంటోంది. ఇంకా అతనికి తీరలేదు. ఇంకా అనుభవాలు కావాలి. అవతార పురుషుడైన మెహర్ బాబా కరుణామయుడు, సర్వజ్ఞుడు, అందరి మనస్సులను తెలిసినవాడు. ఏ ఆత్మకు ఎటువంటి అనుభూతిని ఎలా ఇవ్వాలో, ఏ చేపను ఎలా తన వలలో వేసుకోవాలో బాబాకు బాగా తెలుసు. అమియా కుమారు కోరిక నెరవేరింది. అతడు బాబా ప్రేమను అనుభూతి పొందే సమయం వచ్చింది. ఆ అనుభవం అద్భుతం, అమూల్యం. ఆ రోజు ఇంకా తెల్లవారలేదు. అంటే ఎంత గాఢంగా బాబా ప్రేమలో చిక్కుకునిపోయాడో చెప్తున్నారు.
అతనికి బాబా చాలా నచ్చుతున్నారు. కానీ ఈ సందేహాలు, ఈ మనసు పనిచేయడం వలన ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. అంటే బాబా యొక్క దయ అతని సందేహాలు నివృత్తి చేసినా, బాబాకి తెలుసు ఆత్మకి ఎలాంటి అనుభూతినిస్తే తన వలలో పడతాడో కనుక, ఆ చర్య జరిగిపోయింది అని చెప్తున్నారు. అమియా కుమార్ కోరిక కూడా నెరవేరింది. ఎలాగా? బాబాతో డైరెక్ట్ కావాలన్నాడు కదా! అది ఇప్పుడు జరిగిందని చెప్తున్నారు. అతడు బాబా ప్రేమను అనుభూతి పొందే సమయం వచ్చింది. ఆ రోజు ఇంకా తెల్లవారలేదు. అమియా కుమారికి ఒక కలొచ్చింది. అతనొక బస్సులో ప్రయాణిస్తున్నాడు. అది ఒక కొండ ప్రాంతం. అతడు బస్సు దిగి ఒక ప్రదేశంలో ఒక అపరిచిత వ్యక్తిని దర్శించాడు. ఎందుకో అతని హృదయం ఏదో తెలియని పారవస్యంతో నిండిపోయింది. అదే సమయంలో అతని మనసులో ఒక ప్రశ్న. నేను ఎవరిని? హృదయంలో తాజా పరవశత్వం. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అనుకోకుండా ఒక అపరిచిత వ్యక్తిని చూడగానే ఎందుకో చాలా ఆనందం కలిగింట. కానీ మనసులో నేనెవరిననే ఒక ప్రశ్న ఉదయించింది. ఇంతకు ముందెన్నడూ అనుభూతి పొందని ఆనందం. అట్టి అద్భుతమైన ఆనంద సమయంలో ఆ ప్రశ్న ఎలా వచ్చింది అనేది అతనికి ఎప్పటికీ అర్థం కాలేదు. అంతలో కల చెదిరిపోయింది. అయినా ఇంకా ఆనందం అతనిని వీడలేదు. ఆ కారణంగా వచ్చిన ఆ ఆనందం అతన్ని అబ్బురుపరిచింది. మెహర్ బాబా చెప్పిన ఆధ్యాత్మిక ఆనందం ఇదేనేమో అనుకున్నాడు. ఎటువంటి వివక్ష లేకుండా అందరి పట్ల ప్రేమ అంకురించింది. ఆధ్యాత్మిక ఆనందం గురించిన విశ్వాసం కలిగించడానికే బాబా ఈ అనుభూతి కలిగించారు అనిపించింది అమియా కుమారికి. బాబా పరిధిలోనికి రావడమే గొప్ప అదృష్టం. బాబాకు ఉత్తరం రాసే అవకాశం రావడం గొప్ప విషయం చెప్తున్నాడు అమియా కుమారు. నెమ్మది నెమ్మదిగా బాబా వల్లోకి వస్తున్నాడు, ప్రేమ వల్లోకి. చెప్తున్నాడు బాబా పరిధిలోకి రావడమే గొప్ప అదృష్టం అంటే ఆయనకి ఉత్తరం రాసే అవకాశం రావడం మహా గొప్ప విషయము అని చెప్తున్నాడు. అది పోగొట్టుకుంటే వందలాది సంవత్సరాలు వేచి ఉండవలసి వస్తుంది అన్న కాలే మాటల్లో నిజం కనిపించింది. బాబా నిజంగా దైవీ మానవుడైతే తాను నిజంగానే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే అనుకున్నాడు అమియా కుమార్. లేదు లేదు, మురళీకాలే కూడా అదే చెప్పారు. 100 సంవత్సరాలు మళ్ళీ వేచి ఉండాలి ఇప్పుడు ఈ అవకాశాన్ని వదిలేసుకుంటే. కాబట్టి ఆయన దైవీ మానవుడు కనుక నేను ఈ అవకాశాన్ని వదులుకోను అంటే బాబాకి ఉత్తరం రాయడం వదులుకోను, ఆయన్ని ప్రేమించడం వదులుకోను అనుకుంటున్నాడు అమియా కుమార్. ఇప్పుడిప్పుడే బాబాని గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టాడు అమియా కుమారు. ఆయన ఎడబాటును కూడా అనుభూతి పొందుతున్నాడు. ఆయనను దర్శించాలనే కోరిక రోజు రోజుకి బలపడుతోంది. బాబాకు ఉత్తరం రాయడానికి పూనుకున్నాడు అమియా కుమారు. ప్రియతమ బాబా అని సంబోధించాలా? లేక ప్రియమైన దైవమా అనాలా? లేదు లేదు. తనలోని భావాలను పరిశీలించగా అమియా కుమారికి ఒక్క సంబోధన బాగా నచ్చింది. అసలెవరూ అనుకోమండి అంత అద్భుతంగా బాబాని సంబోధించాడు. మామూలుగా ఏమని రాస్తాం మనం ఉత్తరాల్లో? ఎవరికైనా ప్రియతమా, ప్రియమా అలా రాస్తాం కదా! ముందనుకున్నాడు ప్రీతమ బాబా అనాలా? లేక ప్రియమైన దైవమా అనాలా? నచ్చలేదతనికి. ఆఖరికనుకున్నాడు సర్జన్ లవర్ అంటే పోత కోసే ప్రేమికుడా అన్నట్ట. అంటే ఒక వైద్యుడి కింద పోల్చాడు బాబాని. సర్జన్ లవర్ అంటూ మెహర్ బాబాకు తొలి ప్రేమలేఖ రాశాడు అమియా కుమారు. అతని మనసులో మొలకెత్తే సందేహాలను, సంశయాలను ఖండిస్తూ శస్త్రచికిత్స చేసే వైద్యునిలా బాబా వాటిని తొలగించారు. అంతేకాక అతన్ని ప్రేమిస్తూ కాపాడుతున్నారు. అతను ఎప్పుడైతే ఈ సర్జన్ లవర్ అని పెట్టాడో అలాగే అతని జీవితంలో బాబా ప్రవేశించి అతని సందేహాలను, సంశయాలను కూడా ఒక కోత కోసినట్లుగా ఒక సర్జన్ చూడండి అనవసరమైనది ఎలా అయితే కట్ చేసేస్తాడో అలా అన్నీ కట్ చేసేసారట. అలా పూర్తిగా అతను బాబా ప్రేమికుడైపోయాడు. బాబా ప్రేమలో తరించాడు. అలాగే అతనిని ప్రేమిస్తూ కాపాడారు బాబా అని రాస్తున్నారు. అంటే బాబా కూడా అంత అమితంగా ఈ అమియా కుమార్‌ని ప్రేమించారు. అప్పుడు బాబా కూడా అంటారు కదా! నేను ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించగలవు అని. అంటే ఆల్రెడీ బాబా ప్రేమించారు కనుకే అతను ఎన్ని సందేహాలున్నా, ఎన్ని సంశయాలున్నా, ఎన్ని కావాలన్నా అన్నీ అలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆత్మ రెడీ అయిపోయిన సోల్ అండి. అంటే భగవంతుని దరి చేరవలసిన ఆత్మ అన్నమాట. అందుకని అతనివన్నీ తెచ్చేసి ఆఖరికి గాఢమైన ప్రేమికుడిగా బాబాయే ఎంతో అద్భుతంగా ప్రేమించే వ్యక్తిగా బాబా ప్రేమలో, సేవలో తరించిన అద్భుత ధన్యజీవి అమియా కుమార్. మరిన్ని సంగతులు మళ్ళీ వారం తెలుసుకుందామండి. అవతార్ మెహే బాబా కీ జై.
జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. ఏమండి ఇప్పుడు ఒక పరమేశ్వర ఆ, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. చెప్పు. ఈ ఇతని అసలు పేరు పెన్నేమో ఏకే హజరా. ది మెమోయర్స్ ఆఫ్ ఎ జెటిటిక్ అని ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది. అది నేను తలంపుగా కొన్నాను. చాలా ఏళ్ళు చదవలేదు. తర్వాత చదవడం మొదలు పెడితే చదవడానికి వీలుగా లేదు, అంత వొకాబులరీ ఉపయోగించాడు అతను. ఈ ఏకే హజరా అని గానే చాలామందికి తెలుసు. అమియా కుమార్ హజరా అని పూర్తి పేరు. కలకట్టా వాసి ఇతను. ఒరిజినల్గా కలకట్టాలో పుట్టాడు, కానీ జబల్పూర్లో అతను చదువు గురించి వాళ్ళు మకాం మార్చారు. జబల్పూర్లో అతని జీవితం అంతా గడిచింది. కంక్లూజన్ చదివాను నేను ఆఖరికి. ఎక్కడ తెలుస్తుందని. యాక్చువల్గా అతను మొండివాడు అనమాట. అంటే మూర్ఖపు పట్టుదల ఉన్నవాడు. జెటిటిక్ అంటే డిక్షనరీలో కూడా ఎక్కడ దొరకలేదు, కానీ దాన్ని బట్టి చూసుకోవడం. మెమోయిర్స్ అంటే కూడా అదంతే, మెమోయిర్స్ ఆఫ్ ఏ జెటిటిక్ అంటే చాలా మూర్ఖపు పట్టుదల గలవాడు అని అర్థం. ఆ పట్టుదలతోటి అతను కావాలనే అతను అనుకున్నవన్నీ కూడా ఈ షరతు బాబా కనుక నెరవేస్తే తను మెహర్ బాబా దేవుడు నమ్ముతాను అని పెట్టేవాడు. అలా 100 ఎన్నో పెట్టాడు. అతను మాట్లాడి అతనే చెప్పాడు. ఒక 100 ఛాలెంజెస్ విసిరాడు బాబాకి. 100 బాబా తీర్చారు. ఆఖరికి వాటితోటి కూడా అతను బాబాని నమ్మలేదు. ఒక రాత్రి అర్ధరాత్రి వేళ అక్కడ అన్ని లైట్లు తీసేసి పడుకుంటాడు. ఒక్క కూడా బెడ్ లైట్ కూడా లేకుండా చిమ్మ చీకట్లో పడుకుంటాడు ఒక రాత్రి.